నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న వీఆర్ఓను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఉడుమలపాడు గ్రామం వీఆర్ఓ లాలప్ప పొలం మ్యూటేషన్కు సంబంధించిన పనుల కోసం జాగుదుర్తి గ్రామానికి చెందిన రైతు నాగేంద్రుని దగ్గర నుంచి 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో డోన్ పట్టణంలోని ఓ కటింగ్ షాప్లో వీఆర్ఓకి మధ్యవర్తిగా వ్యవహరించిన వలసల రమణ ద్వారా డబ్బులు చేతులు మారుతుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. లంచం తీసుకుంటున్న సమయంలోనే వీఆర్ఓ మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా పలుమార్లు ఏసీబీ దాడులు జరిగినా అధికారుల్లో మార్పు రావడం లేదని, అవినీతి యథేచ్ఛగా కొనసాగుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు డి సోమన్న. నేను ఏసీబీ డిఎస్పీ కర్నూలు. తర్వాత మాకు నిన్నటి దినము జి నాగేంద్రుడు అని చెప్పి జగదుర్తి గ్రామస్తుడుతును ఇతను ఒక ఫిర్యాదు చేసినాడు. ఇతని పొలము జగదుర్తి గ్రామ సర్వే నంబర్ అంటే పొలం జగదుర్తి గ్రామంలో ఉంది. అతని పొలం వచ్చి 85 సెంట్లు వాళ్ళ అమ్మ పేరు నుండి అతనికి సంక్రమించింది గిఫ్ట్ డీడ్ ద్వారా. ఆ పొలాన్ని ఇతని పేరు మీదకి మార్చడం కోసం మ్యూటేషన్ కోసం అతను అప్లై చేసుకున్నాడు. ఆ 2-3 సార్లు అప్లై చేసుకుంటే మ్యూటేషన్కి అతను డబ్బులు ఇవ్వలేదని చెప్పి రిజెక్ట్ చేసినాడు. తర్వాత ఈ వారం రోజుల కిందట ఈ మధ్యలో మళ్ళీ అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకున్న తర్వాత అతను 25,000 డబ్బులు డిమాండ్ చేస్తే లాలప్ప వీఆర్ఓ డిమాండ్ చేస్తే అతనికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకోకుండా మాకు ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి మాకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం, నిన్నటి రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము అతనికి ఇస్తుండగా మా ఫిర్యాదుదారుడు జి నాగేంద్రుడు ముద్దాయికి డబ్బులు 25,000 డబ్బులు ఇస్తుండగా తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కేసు నమోదు చేస్తున్నాము, విచారిస్తున్నాము. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.